సో ఇప్పుడైతే మన బాచుపల్లిలో హిల్ టాప్ విల్లాస్ లో ఉన్నాం. ఇక్కడ ఆల్మోస్ట్ 200+ విల్లాస్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ 3 ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఈ వీడియో మా చిన్న ప్రయత్నం ఏంటంటే ఒక విల్లాలో కంప్లీట్ ఎంట్రన్స్ దగ్గర నుంచి ట్రిప్లెక్స్ విల్లాలు ఎన్ని బోర్డ్స్ తో మనం ఆటోమేషన్ చేయొచ్చు, చేసుకున్న తర్వాత ఎలాంటి అడ్వాంటేజ్ ఉన్నాయి, ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాము. ఇది మనకి విల్లా నెంబర్ 58. సో ఈ 58 లో కంప్లీట్ గా మనం స్మార్ట్ లాక్ దగ్గర నుంచి కంప్లీట్ హాలు, డైనింగ్, కిచెన్, బెడ్రూమ్స్, అలాగే టాప్ లో ఉన్న హోమ్ థియేటర్ తో పాటు ఆటోమేషన్ చేసాం. ఇప్పుడు మీకు ఒక విల్లాలో మనం కంప్లీట్ గా డోర్ లాక్ దగ్గర నుంచి కంప్లీట్ ఆటోమేషన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో. సో ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ గా హాల్లో ఉన్నాం మనం. ఈ హాల్లో మనకి ఈ బ్యాక్ సైడ్ లో కనిపిస్తున్న టచ్ బోర్డు మనకి 12 మాడ్యులర్ బోర్డు. ఇక్కడ ఉండే లైటింగ్ కి తగ్గట్టు మనం స్విచ్ బోర్డ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ హైట్ లో ఉండే బోర్డ్స్ అన్ని కూడా మన ఆటోమేషన్ బోర్డ్స్ వస్తాయి. అలాగే ఇది మనకు వచ్చేసరికి ప్రీమియం స్మార్ట్ లాక్. సో ఈ స్మార్ట్ లాక్ వచ్చేసరికి మనకి మాన్యువల్ కీ ఉంటుంది, అలాగే ఫింగర్ ప్రింట్ ఉంటుంది, నెంబర్ లాక్ ఉంటుంది, అలాగే ఫేస్ లాక్ కూడా అవైలబిలిటీ ఉంది. సో ఇక్కడ మనకి ఎవరైతే అవుట్ సైడ్ పర్సన్ ఉన్నారో అవుట్ సైడ్ పర్సన్ కూడా మనం చూసుకోవచ్చు. అలాగే మొబైల్ యాప్ నుంచి కూడా అన్లాక్ చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ తో మనం ఈ ఫేస్ లాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే మనం హాల్లో ఉన్నాం. ఈ హాల్లో కంప్లీట్ గా మన టచ్ బోర్డ్ నుంచి ఏవైతే కనెక్ట్ అవుతాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది హాల్ కనెక్టివిటీ డైనింగ్ ఏరియా. సో ఈ డైనింగ్ ఏరియాలో మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే ఐకాన్స్ తో పాటు మనం ప్రొవైడ్ చేసాము. ఇక్కడ మన షాండ్లర్ ఐకాను, అలాగే నార్మల్ ఐకాన్స్, అలాగే పవర్ ఐకాన్స్, అలాగే హ్యాంగింగ్ ఐకాన్స్, కాబ్ లైట్స్, అలాగే ఏసీ ఐకాను, అలాగే ఫ్యాన్స్. సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే మనం ప్రొవైడ్ చేసాము. ఇది మన విజే స్మార్ట్ రిమోట్. ఈ రిమోట్ తో కూడా మనం కంప్లీట్ సీన్స్ ఆఫ్ చేసుకోవచ్చు, అలాగే ఆన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి సీన్స్ తో కంట్రోల్ అయ్యి ఉంటాయి. అలాగే దీనిలో మనకి సింగిల్ గా కూడా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. లైక్ L1, L2, L3, L4 ఇలా మనకి సింపుల్ గా ఫ్యాన్స్ ని, అలాగే ఏసీస్ ని, అలాగే షాండ్లర్స్ ని, లైట్స్ ని అన్నిటి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది IR బేస్డ్ రిమోట్ అంటాం దీన్ని. సో ఇది కంప్లీట్ గా మనకి ఈ స్విచ్ బోర్డ్ లో దీనికి నోటిఫికేషన్ కూడా కనిపిస్తుంది చూడండి. నేను ఇక్కడ ఆల్ ఆఫ్ చేస్తున్నా. సో మొత్తం కంప్లీట్ గా అన్ని ఆఫ్ అయిపోయినాయి. సో ఇండివిజువల్ గా ఆన్ చేస్తున్నాను. సో ఫ్యాను, అలాగే సెకండ్ ఫ్యాను, లైటు, అగైన్ థర్డ్ లైటు అండ్ ఫోర్త్ లైటు, సెకండ్ రోలో ఉండే లైట్ ఆన్ చేస్తాను, అలాగే షాండ్లర్ ఆన్ చేస్తాను. సో ఇట్లా మనం ప్రతిదీ కూడా మనం రిమోట్ తో ఆపరేట్ చేయొచ్చు. అన్ని ఒకటేసారి కూడా ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి మాన్యువల్ గా అలాగే రిమోట్ తో మనం ఆపరేట్ చేసి చూపిస్తాం. సో ఇప్పుడైతే మనకి నార్మల్ గా ఇంత లగ్జరీగా ఇంటీరియర్ చేసిన తర్వాత దీని మీద ఒక లైట్ కూడా పెట్టాం. దీన్ని మనం సింపుల్ గా మన ఆటోమేషన్ ఎలా యాడ్ చేస్తాం, ఎలా ఆన్ చేస్తాం చూపిస్తాను. సో ఇప్పుడు సింపుల్ గా నేను ఏంటంటే ఒక సింగిల్ కమాండ్ తో అలెక్సా టర్న్ ఆన్ మిర్రర్ లైట్ అనగానే ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. లేదు మనం రిమోట్ తో కూడా ఆఫ్ చేసుకోవాలి, ఆన్ చేసుకోవాలనుకుంటే సింపుల్ గా మనం రిమోట్ తో ఆఫ్ చేయగానే ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. సో ఇలా మనం ఆటోమేషన్ చాలా ప్రీమియం గా ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ లేకపోతే పేరెంట్ బెడ్రూమ్ ఇదే ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఆటోమేషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఈ బెడ్రూమ్ లో కంప్లీట్ గా మనకి అన్ని లైట్స్ అన్ని ఆఫ్ లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మొత్తం కంప్లీట్ గా లైట్స్ అన్ని ఆన్ చేస్తాం. లైక్ మీకు ఫ్యాన్ ఆన్ అవుతుంది, అలాగే ప్రొఫైల్ లైట్, అలాగే స్పాట్ లైట్లు, మనకి వెనకతల కనిపిస్తున్న ప్యానల్ లైట్స్, అలాగే ఏసీతో పాటు మనం కంప్లీట్ గా ఈ రూమ్ మొత్తాన్ని సింగిల్ బోర్డ్ లో ఆటోమేషన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ మనం ఐకాన్స్ ప్రొవైడ్ చేస్తాము. ఇవన్నీ కూడా మనకి మెయిన్ లైట్స్, అలాగే ఇవసరికి స్పాట్ లైట్స్, ఇది వచ్చరికి ప్రొఫైల్ లైట్, ఇది వచ్చరికి ట్యూబ్ లైట్, ఇది వచ్చరికి ఏసీ సింబల్, ఇది వచ్చరికి మనకి డౌన్ లైట్, సాకెట్ సింబల్. ఇలా మనకి మల్టిపుల్ వేరియంట్స్ లో మనకి కంప్లీట్ గా విత్ ఐకాన్స్ తో బోర్డు ఇవ్వడం జరిగింది. సో చాలా ఈజీగా అంటే మనకు పెద్దవాళ్ళు ఉండొచ్చు, లేకపోతే చిన్నపిల్లలు ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా మనకి గెస్ట్ వాళ్ళు రావచ్చు. సో వాళ్ళకి లైట్ ఏది, ఫ్యాన్ ఏది, అలాగే ప్రీవియస్ టిక్ టాక్స్ వచ్చేసి ఉంటాయి కదా, దానిలో కాంప్లికేట్ అవుతుంది. కొంతమంది ఆన్ చేసి వెళ్ళిపోతారు. మనకి గీజర్స్, ఏసీస్ ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ గా ఏమవుతుందంటే హెవీ లోడ్స్ కాబట్టి ఎక్కువ పవర్ అనేది కన్జ్యూషన్ చేస్తాయి. సో మనకి ఇప్పుడు కంప్లీట్ గా సింబల్స్ ఉండడం వల్ల ఏమంటుందంటే సో వాళ్ళు ఏసీ కంటే ఏసీ ఆన్ చేసుకుంటారు, ఫ్యాన్ కంటే ఫ్యాన్ ఆన్ చేసుకుంటారు. అలాగే మన దాంట్లో షెడ్యూల్ కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి ఆటో కట్ ఆఫ్ మోడ్ ఉంది కాబట్టి ఏసీని, గీజర్స్ ని, ప్రొఫైల్ లైట్స్ ని, హెవీ లోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా ఈజీగా కస్టమైజేషన్ చేసుకొని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. షెడ్యూల్ చేసుకోవడం వల్ల, ఆటో కట్ ఆఫ్ చేసుకోవడం వల్ల అయితే మనకి 30 to 40% వరకు ఇంట్లో ఉన్న పవర్ సేవింగ్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికి ఏ డిస్టర్బెన్స్ లేకున్నా, గీజర్స్ ఆఫ్ అయ్యాయా, ఏసీ ఆఫ్ అయ్యా అనే టెన్షన్ లేకున్నా సో ప్రశాంతంగా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇలాంటి
ఏవైతే ఫ్యూచర్స్ ఉన్నాయో ఆ ఫ్యూచర్స్ యూజ్ చేసుకోవడం వల్ల మన కంప్లీట్ గా విల్లాలో ఉండే వాళ్ళు చాలా హ్యాపీగా పవర్ సేవింగ్ చేసుకునే మోడ్ అయితే మన విజే స్మార్ట్ ఆటోమేషన్ లో మనం యాడ్ చేసాము. దీనిలో మనకి పవర్ ప్రొటెక్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. సో అది ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కమ్యూనిటీలో మనకి హెవీ పవర్ కానీ లో పవర్ కానీ వచ్చింది. మన బోర్డులో ఆల్రెడీ పవర్ ప్రొటెక్షన్ యాడ్ చేయడం వలన మీ బోర్డ్స్ లో కంప్లీట్ గా మనం రెగ్యులర్ గా వాడే స్విచెస్ 6 amps మనం దానిలో 16 amps యూజ్ చేస్తాము. హెవీ లోడ్స్ అంటే ఏసీస్ కి గీజర్స్ కి 32 amps యూజ్ చేస్తాము. కానీ మన 40 amps మన స్విచెస్ ప్రొవైడ్ చేస్తాము. దీనివల్ల మనకి పవర్ ప్రొటెక్షన్ జరుగుతుంది. ఎలా అంటే లో పవర్ అంటే మనకి 50-60 వాట్ కన్నా తక్కువ వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్ గా బోర్డ్ లో పవర్ కట్ అయిపోయి మన బోర్డు నుంచి పవర్ అనేది ఏసీకి గీజర్ కి వెళ్లకుండా కట్ ఆఫ్ చేస్తుంది. అలాగే హెవీ పవర్ ఎప్పుడైనా సరే మీకు రైనీ సీజన్ లో కానీ లేకపోతే థండర్స్ వచ్చే టైంలో హెవీ పవర్ వస్తుంది ఇంట్లోకి 230-240 అబవ్ వచ్చేటప్పుడు కూడా మనం పవర్ కట్ చేసి మన బోర్డు నుంచి ఏవైతే డివైసెస్ కనెక్ట్ అయి ఉంటాయో ఆ డివైసెస్ కి పవర్ కట్ జరిగి మన ఏసీస్, టీవీస్, గీజర్స్, ప్రొఫైల్ లైట్స్, కాబ్ లైట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సేఫ్ సైడ్ లో ఉంటాయి. ఇలా ఎవరికైనా సరే బెస్ట్ బడ్జెట్ లో ఆటోమేషన్ చేసుకోవాలనుకుంటే మన విజే స్మార్ట్ కొండాపూర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ కి ఒకసారి అయితే విజిట్ చేయండి. చాలా సింపుల్ గా జస్ట్ డోర్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ గా లైట్ అనేది ఆన్ అవుతుంది. సో మళ్ళీ కొంత టైం 2 minutes 3 minutes తర్వాత ఆటోమేటిక్ గా లైట్ ఆఫ్ అయిపోవడం అనేది జరుగుతుంది. డే టైంలో అలాగే నైట్ టైంలో కూడా ఈ సెన్సార్ అనేది మనకి పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. దీనిలో మనకి 3 modes అవైలబిలిటీ ఉంటాయి. ఒకటి వచ్చరికి టైం అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే డే టైం మనకు ఆఫ్ లో పెట్టుకుని ఓన్లీ నైట్ టైం ఆన్ చేసుకునేట్టు ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసరికి టైం డిలే, మీకు 3 minutes కావాలా 5 minutes కావాలా అప్ టు 12 minutes వరకు అవైలబిలిటీ ఉంటుంది టైం షెడ్యూల్ అనేది. సో ఇది అనేది మనకి పేరెంట్స్ వరకు లేకపోతే చిల్డ్రన్స్ వరకు ఏంటంటే ఈ వాష్రూమ్ సెన్సార్స్ యూజ్ చేసుకోవడం వలన పవర్ సేవింగ్ కూడా చాలా వరకు మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడైతే మనం ఆ డైనింగ్ సెక్షన్ లో ఉన్నాం. సో ఈ డైనింగ్ సెక్షన్ లో కంప్లీట్ గా మనకి ఏదైనా లైట్స్ అండ్ ఫ్యాన్స్ ఏదైనా కావాలనుకుంటే మొబైల్ తో కానీ లేకపోతే వాయిస్ కమాండ్ తో కానీ ఇలా ఆపరేట్ చేయొచ్చు. ఒకవేళ మీ ఇంట్లో ఇంటర్నెట్ ఇష్యూ ఉందనుకోండి, సో ఇంటర్నెట్ కూడా అయిపోయింది సమ్ ఇష్యూస్ టైంలో, ఇలాంటి టైంలో మనకి వితౌట్ ఇంటర్నెట్ ఏ వర్క్ లేకున్నా డైరెక్ట్ గా సింపుల్ గా మన ఏదైతే విజే స్మార్ట్ రిమోట్ ఉంటుందో ఈ రిమోట్ నుంచి కూడా కంప్లీట్ గా ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మొత్తం డైనింగ్ దగ్గర ఉండే లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేయడం జరిగింది. సో అలాగే ఇప్పుడు నేను ఆ ఫ్యాన్ ఆన్ చేసుకుంటున్నాను. సో ఓన్లీ ఫ్యానే నాకు కావాలి. సో ఫ్యాన్ వరకు ఆన్ చేసుకుంటున్నా. ఫ్యాన్ వరకు ఇక్కడ మనకి ఆన్ అవుతుంది. అలాగే మీకు ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ నేను షాండ్లర్ ఒకటే ఆన్ చేశాను, వామ్ కలర్ ఒకటే కావాలి, ఈ షాండ్లర్ ఒకటే కావాలనుకుంటే ఈ షాండ్లర్ కూడా ఆన్ చేసుకోవచ్చు. డైనింగ్ దగ్గర యూజ్ చేసే షాండ్లర్స్, ఫ్యాన్స్, అలాగే స్పాట్ లైట్స్ ఏవైతే ఆ పర్టికులర్ మనకి ఆ సీన్ కావాలో ఆ సీన్ చాలా ఈజీగా ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. ఇవన్నీ కూడా మన విజే స్మార్ట్ లో అవైలబిలిటీ ఉంటాయి. అంటే ఈ కంప్లీట్ ఫ్లోర్ మొత్తాన్ని మనం 312 మాడ్యులర్ బోర్డ్స్ తోనే మనం ఆటోమేషన్ అయితే కంప్లీట్ చేస్తాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఇది మనకి కంప్లీట్ గా ట్రిప్లెక్స్ విల్లా. హోమ్ థియేటర్ లో కూడా మనం ఆటోమేషన్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వస్తున్నాము. ఈ ఫస్ట్ ఫ్లోర్ లో మనకి ఒక హాలు అలాగే 2 bedrooms ఉండడం జరిగింది. వీటిలో కూడా మనం ఆటోమేషన్ చేస్తాం. ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో ఈ మొబైల్ ఏంటంటే మనకి ఇది మన విజే స్మార్ట్ యాప్. ఈ విజే స్మార్ట్ యాప్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది. సో ఇప్పుడు మన గుడ్ ఆఫ్టర్నూన్ అంటే ఆల్మోస్ట్ 4:35 టైం అయింది. సో గుడ్ ఆఫ్టర్నూన్ మోడ్లోకి వస్తుంది. మీరు మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్, నైట్ అయితే గుడ్ నైట్, అలాగా ఆటోమేటిక్గా ఏఐ బేస్డ్తో కంప్లీట్గా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. సో ఇవి డివైసెస్. ఇది మనకు వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ లివింగ్. ఇందులో మనకు ఆఫ్లో ఉంటే లైట్స్ అన్ని కూడా ఇలా మనకి పాపప్ ఉంటాయి. ఆన్లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇలా ఆరెంజ్ కలర్లో మనకి అవైలబిలిటీ ఉంటుంది. ఇలా ఆరెంజ్ కలర్ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నామంటే మన లోగో కూడా ఆల్మోస్ట్ మీకు ఆరెంజ్ కలర్ షేడ్లోనే అవైలబిలిటీ ఉంటుంది. సో అందుకే ఈ కలర్ కాంబినేషన్ కూడా మనం యూజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆన్ అవుతూనే ఆఫ్ అవుతూనే ఒకసారి చూద్దాము. సో ఇప్పుడు మనకి ఏంటంటే కంప్లీట్ హాల్ మొత్తాన్ని, ఈ ఫస్ట్ ఫ్లోర్ హాల్ మొత్తాన్ని కూడా నేను ఒకటే సింపుల్ కమాండ్తో ఆఫ్ చేస్తున్నాను. సో మొత్తం మనకి ఫ్యాన్స్, ఏసీస్ అలాగే షాండ్లర్స్ అన్నీ కూడా ఆఫ్ అయిపోతాయి. సో అన్నీ కూడా ఆఫ్ అయిపోయి మొత్తం నోటిఫికేషన్ విత్ ఇన్ సెకండ్స్లోనే మనకి అప్డేట్ అయిపోవడం జరుగుతుంది. ఇప్పుడు నేను మాన్యువల్గా ఆన్ చేస్తున్నాను. అలా మనకి సాకెట్స్ అండ్ ఫ్యాన్స్ అన్నీ కూడా. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ ఈ లైట్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఇక్కడ ఏవైతే ఆన్లో ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఆరెంజ్ కలర్లో ఉన్నవి అన్నీ కూడా ఆన్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను. ఇమ్మీడియట్గా నాకు ఇక్కడ నోటిఫికేషన్ అయితే అప్డేట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైతే ఆన్లో ఉన్నాయి, ఎక్కడైతే ఆఫ్లో ఉన్నాయి, నేను ఇక్కడ నుంచి ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఆటోమేటిక్గా మీకు అన్నీ కూడా ఈ బోర్డులో మనకి ఆటోమేటిక్గా నోటిఫికేషన్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఇప్పుడు వైట్ కలర్లో ఉంటే ఆఫ్, ఇక్కడ కూడా ఆఫ్లో ఉన్నాయి. ఇప్పుడు నేను మొబైల్ ద్వారా ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు ఆన్ చేస్తున్నా ప్రతి స్విచ్ని కూడా. సో ఇమీడియట్గా మనకి 8 స్విచెస్ కూడా ఆటోమేటిక్గా విత్ ఇన్ సెకండ్స్లో అప్డేట్ అయిపోతాయి.
సో ఇంత ఫాస్ట్గా మనకి విత్ ఇన్ సెకండ్స్లోనే మనం త్రూఅవుట్ వరల్డ్ ఎక్కడి నుంచి అయినా సరే మన మొబైల్ యాప్ అంటే విజే స్మార్ట్ని మీరు చైనాలో ఉన్నా, లేకపోతే సింగపూర్లో ఉన్నా, యూఎస్లో ఉన్నా, యూకేలో ఉన్నా సరే మన విజే స్మార్ట్ యాప్ అనేది వర్క్ అవుతుంది. సో మనం ఆల్రెడీ చైనాలో నుంచి కూడా మనం మన యాప్ని టెస్ట్ చేయడం జరిగింది ప్రీవియస్ 6 months బ్యాక్. సో ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు కూడా మనం దాన్ని సేమ్ యాప్ అప్గ్రేడ్ చేసి ఇస్తున్నాం. ఇది మన ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ హాలు. రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్, అలాగే లెఫ్ట్ సైడ్లో ఇంకో బెడ్రూమ్ ఉంటుంది. సో ఈ కంప్లీట్ హాల్ మొత్తాన్ని త్రూ మొబైల్ ద్వారా నేను ఆన్ అండ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు మీకు చూడండి, ఇప్పుడు నేను కంప్లీట్గా త్రూ మొబైల్ ద్వారా ఆన్ చేస్తున్నాను. సో మొత్తం కంప్లీట్ హాల్ మొత్తం మనకు ఆన్ అయింది. ఇంట్లో వాళ్ళు ఆన్ చేసి కిందకి వెళ్ళిపోయారు అనుకోండి, రిమోట్లో కూడా మనం ఇండివిజువల్గా కానీ లేకపోతే కంప్లీట్ ఒకటేసారి మొత్తాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇంత ప్రీమియంగా మన ఆటోమేషన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చరికి మన ఫస్ట్ ఫ్లోర్లో ఉండే బెడ్రూము. సో ఇప్పుడు ఈ బెడ్రూమ్లో ఉండే లైట్స్, ఫ్యాన్స్ ఎలా ఆన్ అయ్యాయి అనేది మీకు డౌట్ రావచ్చు. సో మనం ఏం చేసామంటే, సో ఇక్కడ ఈ కంప్లీట్ విల్లాలో సో ఇది జోషి అనే కిడ్ బెడ్రూమ్ ఇది. సో వీటిల్లో మనం ఆన్ చేసాం మొబైల్ యాప్ ద్వారా. సో ఇప్పుడు నేను మొత్తం కంప్లీట్గా ఆఫ్ చేస్తున్నాను. ఈ బెడ్రూమ్లో మనం ఇది వచ్చరికి మనకి ఎడ్జ్ గ్లో మోడల్ బ్లాక్ విత్ బ్లాక్ అంటే ఈ కాంబినేషన్కి తగ్గట్టు మనం ఈ బోర్డుని అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఎడ్జ్ గ్లో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మనకి చాలా లావిష్ ఫినిష్ వస్తుంది. అలాగే పైన కూడా మన కంప్లీట్గా అల్యూమినియం ఫ్రేమింగ్తో ఈ బోర్డు అయితే ఇవ్వడం జరిగింది. ఈ బోర్డులో మన స్పెషాలిటీ ఏంటంటే కంప్లీట్గా ఇదంతా మీకు అల్యూమినియం ఫ్రేమింగ్తో వస్తుంది. అలాగే సాకెట్స్ ప్రొవైడ్ చేయొచ్చు విత్ ఐకాన్స్, రెగ్యులర్ ఐకాన్స్ ఏవైతే మనం ప్రీవియస్గా యూజ్ చేసామో అవే ఐకాన్స్ ప్రీవియస్గా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ వీటిని కూడా మనం ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి మాన్యువల్గా ఆన్ అండ్ ఆఫ్ చేస్తాము. సో ప్రతి లైటు, ఫ్యాను, సాకెట్స్ అన్నీ కూడా మన ఇక్కడ సాకెట్ను కూడా ఆల్రెడీ యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి అడాప్టరు, మీకు యూనివర్సల్ కూడా మనకి పాసిబిలిటీ ఉంటుంది అక్రాలిక్ బోర్డులో. ఇది గ్లాస్ బోర్డు కాబట్టి మనం ఏం చేసామంటే డైరెక్ట్గా రౌండ్ సాకెట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను మాన్యువల్గా ఆఫ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే త్రూ మొబైల్ ద్వారా ఆఫ్ చేస్తాను, ఆన్ చేస్తాను. చూడండి ఒకసారి. ఇప్పుడు వచ్చేసరికి నేను స్పాట్ లైట్ ఇక్కడ నేమింగ్ ఇచ్చాను. సో అలాగే స్పాట్ లైటు, ఎంట్రన్స్ లైటు, రూఫ్ లైటు, అలాగే కబోర్డ్ లైటు, ఎంట్రన్స్ లైటు, సాకెట్ లెఫ్ట్ సైడు, అలాగే ఫ్యాను, ఇలా నేమింగ్ అనేది మనం యాజ్ పర్ బెడ్రూమ్లో ఏవైతే మన నేమ్స్ కావాలో ఆ నేమ్స్తో పాటు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆన్లో ఉన్నాయి కదా. ఇప్పుడు ఇమీడియట్గా మనం ఏంటంటే ఒక సింగిల్ కమాండ్తోనే ఆఫ్ చేసుకోవచ్చు. ఇది వచ్చరికి మనకి మిర్రర్ లైట్. సో ఈ మిర్రర్ లైట్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ ఏవైతే బెడ్ వెనకాతలు ఉండే 2 బోర్డ్స్ని రెగ్యులర్ బోర్డ్స్ యూజ్ చేసుకొని మెయిన్ బోర్డ్స్ మాత్రమే ఆటోమేషన్ చేయడం జరిగింది. ఇలా చేసుకోవడం వల్ల మనకి బడ్జెట్ చాలా తగ్గుతుంది. అలాగే ఒకటే బోర్డు నుంచి కంప్లీట్ ఆపరేషన్ మొత్తం జరుగుతుంది. సో ఇలా ఎవరికైనా సరే ఆటోమేషన్ సింగిల్ బోర్డ్ సింగిల్ రూమ్ కాన్సెప్ట్ కావాలనుకుంటే కాస్త స్టార్టింగ్ స్టేజ్లోనే మాకు అప్రోచ్ అయితే దాని యొక్క వైరింగ్ డయాగ్రామ్, దాని యొక్క పాసిబిలిటీస్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ రూమ్ మొత్తం నేను సింగిల్ రిమోట్తోనే మనం మొత్తం కంప్లీట్గా ఆఫ్ చేస్తున్నాను. ఇది మొత్తం ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు నేను రిమోట్ నా దగ్గర అవైలబిలిటీ లేదు. ఇప్పుడు నా దగ్గర చేతిలో మొబైల్ ఉంది. మొబైల్తో కూడా నేను కంప్లీట్గా మన దగ్గర ఉండే రూమ్లో అప్లయన్సెస్ అన్నిటినీ కూడా ఆన్ చేయడం జరిగింది. సో ఈ వచ్చరికి మొత్తం కంప్లీట్గా బయటికి వెళ్ళేటప్పుడు సింపుల్గా ఒకటే కమాండ్తో మొత్తం ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి పాసిబిలిటీస్ అన్నీ కూడా మన విజే స్మార్ట్ యాప్లో అవైలబిలిటీ ఉన్నాయి. ఇలా ఎవరికైనా సరే సింపుల్గా ఆటోమేషన్ చేసుకోవాలనుకుంటే మన విజే స్మార్ట్ కొండాపూర్ ఎక్స్పీరియన్స్ సెంటర్కి అయితే ఒకసారి విజిట్ చేయండి. సో హోమ్ థియేటర్లో కూడా మనం ఆటోమేషన్ చేయడం జరిగింది. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడైతే మన సెకండ్ ఫ్లోర్లో ఉన్న హోమ్ థియేటర్లోకి వచ్చాం. జస్ట్ ఇక్కడ కూర్చొని అలెక్సా టర్న్ ఆఫ్ థియేటర్. సో ఇప్పుడు మొత్తం కంప్లీట్గా థియేటర్ మొత్తం ఆఫ్ అయిపోయింది. మనం మూవీని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఎవరైనా మనకి గెస్ట్ వచ్చేటప్పుడు మళ్ళీ మనం లేచి ప్రతి లైట్ ఆన్ చేసి ఆఫ్ చేసి అలా బేసిక్గా చేస్తారు. మన ఆటోమేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వెరీ సింపుల్గా అలెక్సా టర్న్ ఆన్ థియేటర్. సో ఒక సింపుల్ కమాండ్ ద్వారా మన థియేటర్లో ఉండే ప్రొఫైల్ లైట్స్, కాబ్ లైట్స్, అలాగే ప్రొజెక్టర్ అన్నీ కూడా ఒకటే సింగిల్ కమాండ్తో ఆపరేట్ అయిపోతాయి. అలెక్సా టర్న్ ఆఫ్ రూఫ్ లైట్ ఇన్ థియేటర్. అలెక్సా టర్న్ ఆఫ్ హోమ్ థియేటర్. సో ఇప్పుడు మనకి ప్రొఫైల్ లైట్స్ అలాగే ఏసీ కంప్లీట్గా లైటింగ్ మొత్తం ఆఫ్ చేయడం జరిగింది. ఇలా సింపుల్ కమాండ్స్ త్రూ వాయిస్ ద్వారా కూడా మనం హోమ్ థియేటర్లో ఆర్ మన హౌస్ మొత్తాన్ని కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. వీటినే మనం సీన్ కంట్రోలింగ్ అంటాము.
ఈ థియేటర్ మొత్తాన్ని మనం ఒక సీన్ లో పెట్టి ఆ సీన్ మనం ఆపరేట్ చేస్తున్నాము. ప్రొఫైల్ ఇన్ థియేటర్. ఓకే, సో ఇప్పుడు నేను చాలా సింపుల్ కమాండ్ తో ఒక వాయిస్ కమాండ్ తో ఈ ప్రొఫైల్ అయితే ఆన్ చేయడం జరిగింది. ఇంకోసారి ఇదే ప్రొఫైల్ ఆఫ్ చేస్తున్నాను చూడండి. అలెక్సా టర్న్ ఆఫ్ ప్రొఫైల్ ఇన్ థియేటర్. సో ఇప్పుడైతే కంప్లీట్ గా సింపుల్ కమాండ్ తో ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా ఆ సీన్ లో మనం ఈ థియేటర్ మొత్తం ఆఫ్ చేస్తున్నాం. అలెక్సా టర్న్ ఆఫ్ థియేటర్. ఇప్పుడు మనకు కావాల్సిన థియేటర్ లో ఉండే ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని మనం ఇక్కడ చేయొచ్చు. అలెక్సా టర్న్ ఆన్ థియేటర్. హాయ్ ఎవ్రీవన్, సో నేను మీ డాక్టర్ జగదీష్, ఫౌండర్ ఆఫ్ VJ Smart Automation. సో మనతో పాటు ఈరోజు కిరణ్ సార్ ఉన్నారు. సో హాయ్ సార్. సో నార్మల్ గా మీరు VJ Smart కి ఎలా అప్రోచ్ అయ్యారు సార్? అంటే సోషల్ మీడియాలో చూశాను. సోషల్ మీడియాలో మీరు ఒక 2 BHK దాని గురించి ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నప్పుడు అవునవును, దాన్ని చూసి మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. ఇప్పుడు మీరు ఈ వీడియోలో కూడా ఏంటంటే ప్రతి రూమ్ లో రెండు బోర్డులకి కనెక్షన్స్ లేకుండా 1 బోర్డు 1 రూమ్ కాన్సెప్ట్ లో మనం ఎగ్జిక్యూట్ చేసాము. ఒకసారి మీరు థియేటర్ ఆఫ్ చేయండి సార్, ఎలా ఆఫ్ చేస్తారో చూస్తాను. అంటే మనకు 2 వేస్ ఇచ్చారు కదా మీరు. ఒకటి అలెక్సా నుంచి ఇచ్చారు, ఒకటి మొబైల్ యాప్ ద్వారా. మన VJ Smart మొబైల్ యాప్ ఎప్పుడు కూడా మీకు త్రూఅవుట్ వరల్డ్ నుంచి ఆపరేట్ అవుతుంది. అలెక్సా మనం చేయకముందు త్రూ మొబైల్ ద్వారా నేను సేమ్ చైర్ నుంచి కూర్చొని చేసేవాడిని. ఇప్పుడు అలెక్సా ఇచ్చారు కాబట్టి ఐ విల్ యూజ్ ద అలెక్సా వాయిస్ బేస్డ్ కమెంట్స్. అలెక్సా టర్న్ ఆఫ్ థియేటర్. సో ఒక సింపుల్ కమాండ్ తో మనం మొత్తం ఆఫ్ చేసేసాం. మన థియేటర్ ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఒకవేళ మీకు సింపుల్ గా ఒక ప్రొఫైల్ అయితే కావాలనుకోండి, సో మీరు ఎలా ఆన్ చేస్తారు? అలెక్సా టర్న్ ఆన్ థియేటర్ ప్రొఫైల్. ఇందులో మోస్ట్ ఎక్సైటెడ్ పార్ట్ వచ్చి మా డాటర్. ఓకే, తనకి కావాలి యాక్చువల్ గా ఇలాగా. అవును సార్, మొబైల్ నుంచి ఆపరేట్ చేయాలి తను. సో వాళ్ళు ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతున్నారు కాబట్టి ఎలాంటి టెక్నాలజీ వాళ్ళు యూజ్ చేస్తే దానిలో డెప్త్ ఏంటుందో వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇంకొకటి బాగా ఇష్టమైన ఫీచర్ వచ్చి షెడ్యూల్డ్ ఆప్షన్ ఇచ్చారు కదా. ఇప్పుడు మనకు అవుట్ సైడ్ లైట్ ఉంది, అవుట్ సైడ్ కంప్లీట్ గా మనం 6 o'clock షెడ్యూల్ చేసాం ఈవినింగ్. 6 కి టర్న్ ఆన్ అయిపోద్ది, మార్నింగ్ 6 కి టర్న్ ఆఫ్ అయిపోతాం. మేము ఇంకా స్టిల్ ఆక్యుపై చేయకపోయినా కూడా డైలీ లైట్ ఆన్ అవుతుంది, ఆఫ్ అయిపోతుంది. సో ఇది కూడా మంచి ఫీచర్ ఇక్కడ. ఇలాంటిది మనం పవర్ కన్జంప్షన్ సేవ్ చేయడం కానీ, అవును మీరు అన్నట్టు ఎక్కడి నుంచైనా యూనివర్సల్ గా ఆపరేట్ చేయొచ్చు. అలాగే ఈ రోజు వాష్రూమ్ సెన్సర్ కూడా ఇన్స్టాలేషన్ చేసాం. ఇవి మీరు యాక్చువల్ గా ఇంతకు ముందు మనం దీని గురించి డిస్కస్ చేయలేదు, కానీ మీ పేరెంట్స్ కోసం మీరు ఆలోచించి సెన్సార్ అడిగారు. ఎస్పెషల్లీ వాళ్ళు కొంచెం ఏజ్డ్ కాబట్టి నైట్ టైం లోకి ఎంటర్ అయినా నైట్ టైం వాళ్ళు లైట్ అనేది ఆటోమేటిక్ గా ఆఫ్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుందని. సో అది వీడియోలో కూడా మనం చూపించాము. సో డోర్ జస్ట్ ఓపెన్ చేయగానే మనం వాళ్ళకి లైట్ ఆన్ అయ్యి కాసేపు యూజ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోయేటట్టు. సో ఓవరాల్ గా మీకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి టాప్ ఫ్లోర్ ఎలా అనిపించింది ఆటోమేషన్ బిఫోర్ ఆఫ్టర్? ఆటోమేషన్ బిఫోర్ అంటే ఇట్స్ కంప్లీట్ ట్రెడిషనల్ మాన్యువల్ ప్రాసెస్, అందరికి తెలిసిన టిక్ టాక్ స్విచెస్. సో అండ్ అలెక్సా వాయిస్ కమాండ్ ద్వారా ఆటోమేషన్ యూజ్ చేయడం వల్ల ఏమైనా అడ్వాంటేజ్ అనిపించిందా హోమ్ థియేటర్? ఎస్పెషల్లీ హోమ్ థియేటర్ అంటే మనం సినిమా చూస్తూ ఉంటాం. సో మళ్ళీ లేసి వెళ్ళి నేను బోర్డు దాకా వెళ్ళి టచ్ చేయాల్సిన పని లేకుండా డైరెక్ట్ గా ఇక్కడ మొబైల్ నుంచి అలెక్సా వాడేసి టర్న్ నాకు కావాల్సిన లైట్ ఆన్ చేస్తాను, ఏసీ కావాలంటే ఆఫ్ చేస్తాను, ఏది కావాలంటే అది కంట్రోల్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది 100%. సో మనకంటే కూడా ఇంట్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా మోర్ ఎంజాయబుల్ అనమాట ఈ ఫీచర్స్. సో వాళ్ళకి బాగా. సో కమింగ్ సమ్మర్ కూడా వస్తుంది కాబట్టి వాళ్ళు వచ్చే టైంకి ఒక 10 minutes ముందు ఏసీ ఆన్ చేయాలి, లేకపోతే మార్నింగ్ 6 మనకి 7:30 8 o'clock కల్లా స్కూల్ కి వెళ్ళాలి, కాలేజ్ కి వెళ్ళాలి, టైంకి గీజర్ ఆన్ అవ్వాలి. సో ఇలాంటివన్నీ కూడా మనం షెడ్యూల్ చేసుకోవడం వలన మనకి చాలా పవర్ సేవింగ్ కూడా అవుతుంది సార్. మీకు ఆటోమేషన్ మీరు పర్ఫెక్ట్ గా యూజ్ చేసినట్లయితే 30 to 40% మీకు పవర్ సేవింగ్ ఉంటుంది. ఇందులో మా నాన్న కూడా బాగా ఇంపార్టెన్స్. ఆయన మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో చూసాడు, మీరు చూస్తే రీల్స్ లో ఆయన చెప్పాడు అనమాట, నేను కింద కూర్చొని అన్ని స్విచ్చెస్ ఆఫ్ చేసేస్తాను, చాలా పవర్ సేవింగ్ అని. సో అది చూసిన తర్వాత ఆయన అడిగాడు ఇలా మనం కూడా పెట్టాలి అని అన్నారు. సో ఇంట్లో ఏంటంటే అందరికి దీని మీద కొంచెం కావాలా, ఎక్స్పీరియన్స్ చేయాలి, త్రూ మొబైల్ లోనే కంట్రోల్ చేయాలి అనేది ఉంది కాబట్టి 100%. సో స్ట్రాంగ్ మోటో ఉంది అందరికి. ఓకే, సో మీ పేరెంట్స్ కూడా ఆల్మోస్ట్ దీని మీద కాస్త అవగాహన ఉంది, దాన్ని మీరు చాలా లగ్జరీగా ఎగ్జిబిషన్ చేశారు. ఓకే, డోర్ లాక్ కూడా మనకు బాగా యూస్ఫుల్. సో డోర్ లాక్ థంబ్ ఇంప్రెషన్ పెట్టాము, ఫేస్ లాక్ పెట్టేసాము.
వీడియో RFID, సర్వలెన్స్ వీడియో చాలా సర్వలెన్స్, యూస్ఫుల్ టూ అనిపించింది. వే టాకింగ్ కూడా ఉంది మనకి. ఫస్ట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాన్నకి నేను RFI కార్డే ఇచ్చాను, ఆఫీస్కి వెళ్ళిపోయాను, ఆయన వచ్చాడు, ఓపెన్ చేయడం తెలియట్లేదు, నాకు కాల్ చేశాడు ఇది ఓపెన్ అవ్వట్లేదు అని. ఆయన ఏం చేస్తున్నాడు, కార్డ్ అలా ట్యాప్ చేసి తీసేస్తున్నాడు. తెలియదు కదా, సరే ఇది ఓపెన్ చేయాలంటే నేను ఇంకా మొబైల్ యాప్ ఓపెన్ చేసి విజయ్ స్మార్ట్ హోల్డ్ టు అన్లాక్ చేసేసాను, డోర్ ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఓకే, సో టూ వే టాకింగ్ కూడా మన దగ్గర ఫేస్ లాక్ కాబట్టి సో అన్నోన్ పర్సన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడి డోర్ ఓపెన్ చేయాలా లేదో కూడా మనం ఇక్కడ నుంచి మనం డిసైడ్ చేయొచ్చు. సో అది కూడా డిసైడ్. సో మనకి లాక్ క్వాలిటీ ఎలాగ ఉంది సార్? చాలా బాగుంది. ఎందుకంటే ఎస్పెషలీ దాంట్లో అన్ని ఫీచర్స్ మనం ఇంక్లూడ్ చేసాం కదా. అవునవును. ఫేస్, థంబ్, నంబర్ ఆఫ్ మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఓకే, చాలా బాగుంది. హెవీగా ఉంది కూడా లాక్ కూడా. సో చూసారు కదండి, సో మొత్తం మన విల్లాలో ట్రిప్లెక్స్ విల్లాలో కంప్లీట్ ఆటోమేషన్ ని, సో అలాగే మన సార్ దగ్గర కూడా రివ్యూ తీసుకున్నాము. సో ఇలా ఎవరికైనా సరే ఆటోమేషన్ కావాలనుకుంటే మీకు తగ్గట్టు దాన్ని కస్టమైజ్ చేసి అయితే నేను ఇస్తాను. సో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి ఆటోమేషన్లో. ఇప్పుడు సార్ కొన్ని ఐడియాస్ మీకు షేర్ చేశారు, నేను కొన్ని ఐడియాస్ మీకు షేర్ చేశాను. సో ఇలా మీకు ఎవరికైనా సరే రిక్వైర్మెంట్ ఉంటే సో ప్లీజ్ విజిట్ అవర్ కొండాపూర్ ఎక్స్పీరియన్స్ సెంటర్. మాకు అవకాశం ఇచ్చినందుకు కిరణ్ సార్కి అయితే మేము చాలా గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.